నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొందరు నాయకులకు ప్రత్యేక శైలి ఉంటుంది, సొంత ఇమేజ్ సైతం ఉంటుంది. అటువంటి నేతల్లో ఆమంచి కృష్ణమోహన్ కూడా ఒకరు. అయితే ఆయన రాజకీయ జీవితం ఒడిదుడుకుల మధ్య నడుస్తోంది. అందుకే ఇప్పుడు సరైన నిర్ణయం దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. త్వరలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి వెళ్తారని ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కృష్ణమోహన్ రాజకీయంగా యాక్టివ్గా లేరు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమంచి లాంటి బలమైన నేతను పార్టీలోకి తీసుకుంటే 2029 ఎన్నికల నాటికి గెలుపు గుర్రమవుతారని జగన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మంచి నేపథ్యం ఉంది ఆమంచి కృష్ణమోహన్ కు. పొలిటికల్ గా గాడ్ ఫాదర్లు లేకుండానే రాజకీయాల్లో రాణించారు. సామాన్య జెడ్పీటీసీగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యేగా గెలిచిన తీరు అభినందనీయం. 2009లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనూహ్య పరిస్థితుల్లో 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కానీ అక్కడ ఆయనకు టికెట్ లభించలేదు. దీంతో ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. అటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను పోటీలో దించితే వారిని చిత్తు చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆమంచి. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ అసోసియేటెడ్ సభ్యుడిగా కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీలోకి రావడంతో ఆమంచికి గుర్తింపు లేకుండా పోయింది. ఇక 2024 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల టికెట్ సీనియర్ నేత కరణం బలరాం కుమార్ వెంకటేష్ కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. దానిని తట్టుకోలేని ఆమంచి కృష్ణమోహన్ షర్మిల పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేసి దాదాపు 30,000 ఓట్లకు పైగా సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కరణం వెంకటేష్ ను అద్దంకి ఇన్ఛార్జిగా బదిలీ చేశారు జగన్. ప్రస్తుతం చీరాల సమన్వయకర్తగా బాధ్యతలు ఖాళీగా ఉన్నాయి. ఈ తరుణంలో అది ఆమంచి కృష్ణమోహన్ కోసం అని ప్రచారం నడుస్తోంది. ప్రకాశం జిల్లా వైసీపీలో గతంలో బలమైన నేతలు ఉండేవారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారు వైసీపీకి దూరం అయ్యారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో పార్టీని నడిపించేవారు సైతం కరువైపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ కు ఆహ్వానం అందించారంట జగన్మోహన్ రెడ్డి. అయితే వైసీపీతో పాటు జనసేన కూడా ఆమంచికి ఆప్షన్ గా ఉంది. అయితే అది చీరాల టీడీపీ సిట్టింగ్ స్థానం. అందుకే ఇక్కడ జనసేనకు అవకాశం ఉండే పరిస్థితి లేదు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ కు వైసీపీ ఒకే ఒక ఆప్షన్ గా మారింది. అందుకే ఆ పార్టీలో చేరేందుకు ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.